గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఏం జరగట్లేదు. బీజేపీ ప్రభుత్వం అయితే ఏం జరుగుతుందో ఏం చేస్తుందో అనేది పబ్లిక్ తెలియట్లేదండి. అది తెలిసేటట్టు చేస్తే బాగుంటుంది. మీరు రేపు మోడీ గారు సంతోషమేనండి, రావడం మంచిదే, చూడాలి, డెవలప్మెంట్ కావాలి అందరికీ. కానీ అది తెలియాలి, పబ్లిక్ తెలియాలి ఏం చేస్తున్నామంది, అది తెలియట్లేదు. ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తున్నారు. ప్రధానమంత్రి విశాఖపట్నానికి ప్రాణవాయువు వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. అటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మను, ప్రైవేటు పరం చెయ్యను, అదానీ అంబానీలకి ఇవ్వను అని స్పష్టమైన ప్రకటన చేయాలి. సొంత గనులు ఇవ్వాలి. అలాగే బకాయి జీతాలు ఉన్నాయి, బకాయి జీతాలు చెల్లించాలి, సెయిల్లో విలీనం చేయాలి. అలాగైతేనే విశాఖపట్నం రండి. అటువంటి ప్రకటన వస్తేనే, అటువంటి ప్రకటన చెయ్యగలిగిన ధైర్యం మీకుంటేనే రండి. అదానీకి ఫ్రెండ్గా ఉండదలుచుకుంటే మా దగ్గరికి రావద్దు. విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్నేహితులుగా ఉండదలుచుకుంటేనే విశాఖపట్నం రండి అని చెప్పి ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. 8వ తారీఖున వస్తున్నారు నరేంద్ర మోడీ గారు, బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కంపెనీలు డెవలప్ చేయడం, స్టూడెంట్స్కి జాబ్లు ఆపర్చునిటీ చేయడం అది చేస్తే బాగుంటుంది. ఇంకా స్పోర్ట్స్ అలాంటి వాటిల్లో కూడా ఎంకరేజ్ చేయాలి. అంతే. మెయిన్ ఇష్యూ కంపెనీ జాబ్స్ లేకపోవడం మెయిన్ ఇష్యూ. అదే చేస్తే బాగుంటుంది. అది జాబుల గురించి బాగా ఆలోచించి ఇక్కడ కొన్ని కంపెనీలు పెట్టి జాబ్ ఆపర్చునిటీ ఇస్తే మంచిది. ఎక్కువైతే అమ్మాయిల్ని అరెస్ట్ చేయకూడదు, ఈవిడీజింగ్ చేయకూడదు. అది ముందుంటే ఇలాంటివి చదువుకోవడానికైనా పిల్లలు బయటకు వస్తారు. ఆడవాళ్ళు ఎక్కువ చదువుకోవడానికి భయపడుతుంది దేనికంటే, ఇలాంటి చదువుతున్నాయి దూరం దూరం నుంచి రావాలన్నా, ఏం చెయ్యాలన్నా, చదువుకోవాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా వాళ్ళ వల్ల భయపడి ఉండిపోతున్నాం ఇంట్లో. అవి లేకుండా ఉంటే చదువుకుంటాము, జాబ్స్ కూడా సాధిస్తాము. ఒంటరిగా బయటికి రావడానికి కూడా మేము ధైర్యం చేస్తాము. ప్రపంచం మొత్తం విశాఖపట్నాన్ని చూస్తుంది, అందమైన నగరం, సుందరమైన నగరం అని చెప్పేసి. వాస్తవాలు ఏంటి అంటే విశాఖపట్నానికి డ్రైనేజీ సమస్య ఒకటి ఉంది. డ్రైనేజీ సమస్య ఒకటి. 2 డంపింగ్ యార్డ్ వచ్చేసి అవుట్స్కట్స్లో పెట్టడం జరిగింది. చాలా కాలుష్యం అవుతుందండి. ఇది ఖచ్చితంగా జీవీఎంసీ వాళ్ళ పెద్దలు దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని ఏదో రకంగా పరిష్కారం అవుతుందని చెప్పేసి